మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శివాత్మిక క్రియేషన్స్. టుడే మన టిఫిన్ వచ్చేసి ఉప్మాలోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటానో ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే 50 ml ఆయిల్ తీసుకున్నాను. నేను ఒక పెద్ద గ్లాస్ ఉప్మా వేస్తాను. ఒక గుప్పెడు పల్లీలు వేస్తున్నాను ఫస్ట్, ఎందుకంటే పల్లీలు తర్వాత వేస్తే పచ్చి వాసన లాగా ఉంటాయండి. ఇవి కొంచెం వేగినాక తాలింపు గింజలు వేస్తాను. ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నానండి. 3 ఎండుమిర్చీలు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు కొత్తిమీర, ఉల్లిపాయలు వేస్తున్నానండి. లాస్ట్కి పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు వేసాను. ఒక పెద్ద గ్లాస్ ఉప్మాని తీసుకుంటున్నానండి. కొంచెం ఇందులోనే ఫ్రై చేసుకున్నట్టు కొంచెం ఒక 2 minutes ఫ్రై ఇట్లా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కు 3 గ్లాసుల వాటర్ తీసుకుంటానండి. ఎందుకంటే చిన్న పిల్లలు కూడా తినడానికి మెత్తగా ఉంటుందండి. ఇట్లయితే బాగుంటుంది, ఉండలు లేకుండా ఉంటుందండి. ఎప్పటికీ ఒకే టైప్ కాకుండా వెరైటీగా ట్రై చేయాలి కదా, అందుకే నేను ఇలా కూడా ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నానండి. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసి ఒక్కసారి ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు 3 glasses వాటర్ తీసుకుంటానండి. ఉప్మా అనేది ఇన్స్టాంట్గా రెడీ చేసుకోవచ్చండి, ఎందుకంటే దీనికి ఎక్కువ టైం అనేది కూడా తీసుకోదు. ఎప్పుడైనా మనం టిఫిన్ పెట్టుకున్నప్పుడు ఇన్స్టాంట్గా ఉప్మా అనేది 5 minutesలో రెడీ చేసుకోవచ్చండి. నేనైతే ఉప్మా టిఫిన్లోకి పల్లీల చట్నీని తాలింపు వేసుకుంటున్నాను. పల్లీల చట్నీ ముందునే రెడీ చేసుకున్నానండి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఉప్మా అండి రెడీ అవుతుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.